భూమిలో అమ్ముతా భూమిలో. పోరడు మళ్ళీ ఏదో కిరికిరి పని చేస్తున్నట్టున్నాడు. తమ్మి సత్తి ఏం చేస్తున్నావు నువ్వు? సర్కార్ జాగా ఖాళీగా ఉన్నదంతా కబ్జా పెట్టుకున్నాక ఇదంతా. ఏంటేంటి కబ్జా పెట్టినవా? సర్కార్ జాగను హైదరాబాద్ లా చూసుకో. ఇంకా బోర్ కూడా ఎక్స్రే తీసుకొచ్చిన సత్తిగారి జాగా కబ్జా చేసుకున్న తారీఖు 14లా నారే జాగా. నువ్వు సిటీకి వచ్చిందే మొన్న ఎప్పుడు కబ్జా పెట్టినావు జాగను? ఎప్పుడో వచ్చినాం అన్నది కారాక ఎంత భూమి కబ్జా పెట్టుకున్నాం అన్నదే లెక్కకు వస్తుంది. నాకెవర్రా ఫోన్ చేసిండ్రు? కిస్తిగా ఎకరం జాగున్నారా? ₹1,00,00,000 చెప్పు చూసుకున్నాం. ₹1,00,00,000? తమ్మా ₹1,00,00,000 అంటే ఎన్ని పైసలు ఎరికేనా నీకు? నాకెందుకు తెలియరాక? ₹1,00,00,000 అంటే మళ్ళీ గోళం నిండా అవుతాయి, బీరువా నిండా కూడా పెట్టుకోవచ్చు. మరి అంత తెలిసినోనివి కబ్జా పెడితే సర్కార్ జైల్లో పెడుతుందని తెలియదా నీకు? నేనేమన్నా బిత్తరో నాక? సర్కారు భూమి కబ్జా చేస్తే సర్కారే ఫట చేసి ఇస్తుందంట. అది పేదల ఇండ్ల జాగాను పట్టా చేస్తామన్నది, ఎకరాలకు ఎకరాలు కాదు. సర్కారు హైదరాబాద్ లో ఖాళీగా ఉన్న జాగాలు అమ్ముతారంట, దానికోసానికే కబ్జా చేస్తున్నా నేను. సర్కార్ అమ్ముతామంటే నువ్వు కబ్జా చేస్తే ఊకుంటదా? సర్కార్ తాను ఉంటే అమ్ముకుంటున్నా అంటానే నేను కబ్జా చేసి జాగ్రత్త చేస్తున్నాక నా దగ్గర ఉంటే సేఫ్ ఫండ్ లేక సేఫ్టీగా ఉంటది. అబ్బా మొన్ననే సర్కారు ఇగో బిల్డింగులు ఖాళీ జాగాలు ఎవరైనా కబ్జా చేసుకుంటే వాళ్ళకే ఫట చేసి ఇస్తామంట అని కానూన్ రూల్ పెట్టలేరాక? అబ్బో గా రూల్ కింద ఇక కబ్జా భూమిని పట్టా చేపించుకుంటున్నావు అన్నట్ట. మా ఫోన్ వచ్చింది మళ్ళా. ₹1,00,00,000 కాగితాలు 4 దినాలు పడతాయి. అవసరం లేదు గోచికానం, నువ్వు ఒక్కనివే ఉన్నావా? కొనేటోళ్ళు 90 మంది వస్తారు. పో అమ్మా పో. ఏంది అప్పుడే బేరాలు కూడా సురువు చేసినావా? మళ్ళా కబ్జా భూమి జల్దీని అమ్ముకోవాలక, లేకపోతే ఆగమవుతుంది. ఎందుకు తమ్మి? సర్కారు రైతుల లోన్లు మాఫ్ చేయాలి కదక్క. గవిట కోసానికి సర్కార్ దగ్గర పైసలు లేవంట. భూములు అమ్ముడు మళ్ళీ కబ్జీలను ఫట చేసుడు చేస్తే మస్తు పైసలు వస్తాయంట. వాళ్ళు అమ్మక ముందే ఫట చేపిస్తానక్క. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏడ సంపాదించినావు తమ్మి గింతగానని తెలివి? హైదరాబాద్కి వచ్చినాక ఆటోమొబైల్ వస్తున్నదాక. అక్క పక్క ఫంటి పార్కులో జాగా ఖాళీ ఉన్నదంట, మంగోల్కి చెప్పాలి కబ్జా చేసుకోమంట అని. ఓర్ని మరి ఖాళీ కనిపిస్తున్నాయని చార్మినార్ని, గోల్కొండ కోటను, బేగంపేట ఎయిర్పోర్ట్ ని కబ్జా పెట్టకపోయినావు తమ్మి? మంచిగా పట్టా చేసి అమ్ముకుందువు. మంది అందరికి ఎరుకున్న జాగాలు కబ్జా చేయదాక పట్ట చేసుకున్నది కష్టమవుతుంది. ఎవ్వరికి తెలియని జాగాలు కబ్జా చేయాలి. వరేవా అసలైన కబ్జా కొడతానం ఏడ చూసి నేర్చుకున్నావు తమ్మ నువ్వు? నేను పేపర్ లో చూసినాక చాలా మంది లీడర్లు గిరే ఫండ్ చేస్తున్నారంట. అక్క ఈ ఫండ్ తో 2 లాభాలు ఉంటాయి. 2 లాభాలా? ఏంటి తమ్మి? పట్ట పాస్బుక్ చేపిస్తేనేమో సర్కార్ గల పెట్టి నిండుతుంది. మళ్ళీ అదే జాగాని అమ్ముకున్నాం అనుకో మన జేబులు నిండుతాయి మంచిగా. ఎత్తున్నారా అక్క నా పిల్లలు? మస్తు మంచిగా ఉంది కదా, జోక్ వచ్చింది. అయ్యో సత్తి, సర్కార్ జాగాను కబ్జా పెడితే సర్కార్ ఊకోదు, పట్టా చేయది. నేను లౌడ్ స్పీకర్ పెట్టి చెప్తుంటే సౌండ్ బంద్ చేసి ఇంత ఏంటి దాకా నువ్వు గమ్మతి మాట్లాడతావు? నీకెవరానే మారో తెలుసుంటే చెప్పు. మళ్ళా నాకు ఎవరు తెలియదు. నీ పట్ట నువ్వు ఇష్టం ఉన్నట్టు చేయించుకోపో. నీ ₹1,00,00,000 నువ్వే తీసుకో. తీసుకుంటా. నీకైతే ఏనే చెప్తున్నావు చూడు. ఎందుకమ్మా అన్నీ ఇట్లా అంటుతావు? ఏదో పోయినా కానీ వద్దు వద్దు అంటావు. జాగాలు మస్తు రేటు అంటుంటే మంగోలిని సుజాతని పిలిచి కబ్జా పెట్టిపిస్తా ఆగు. మళ్ళా భూములు ఒక్క గిరాకు వస్తలేదేం రా. ఎక్స్రే షాప్లోకి పోతే కాగితాలు దొరుకుతాయి, తెచ్చుకుంటా నేను. అమ్మి ఫరేస్తా. చూసిన రానుల్లా సర్కార్ జాగానే కబ్జా పెడతాడట, సర్కార్ తోనే పట్టా చేయించుకుంటాడట, సర్కార్ అమ్మకుంటే జాగ్రత్త చేస్తాడట. కొంపదీసి జాగ్రత్త చేస్తామని చాలా మంది కబ్జాలు చేసి మళ్ళా రెగ్యులేషన్ చట్టం కింద పట్టాలు చేయించుకోరు కదా.